11 నిమిషాల పాటే ఉన్నాడు. అంటే వాళ్ళ 11 సీట్లకు న్యాయం చేశాడు అనుకోవచ్చు. సో మరి ఈ వాకౌట్ చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే యాక్చువల్గా అసెంబ్లీకి ఏదైతే రావడం అనేది అసలు జగన్మోహన్ రెడ్డి గారు రారు అని అనుకున్నారు. ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అసెంబ్లీకి వచ్చినా సరే తన వాయిస్ వినిపించడానికి ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా కావాలి. అలా వినిపించలేనప్పుడు ఓన్లీ ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ప్రభుత్వం వాయిస్ వినిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు, రాకూడదని ప్రిపేర్ అయ్యారు. ఏదైతే మనకి స్పీకర్ గారు ఎవరైతే మనకి రఘురామకృష్ణరాజు గారు 60 రోజులు అసెంబ్లీకి రాలేని పక్షంలో ఖచ్చితంగా రద్దు చేయబడి ఏదైతే సభ్యత్వం ఉందో అది రద్దు చేస్తారని చెప్పడం జరిగిందో, ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అంటే రాకపోతే రద్దు అవుతుంది కాబట్టి రావాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఆయన ఓట్ షేరింగ్ గురించి మధ్యలో కూడా ఒక పాయింట్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు 40% ఓట్ షేరింగ్ వచ్చింది, నాకు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారు అన్నారు. సో అక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటారంటే ఇక్కడ ఓట్ షేరింగ్ కాదు, అది జర్మనీ సైడ్ ఉంటుంది, మన దగ్గర ఇట్లా సీట్ల ప్రకారమే చూస్తారని చెప్పారు. సో దీన్ని ఎట్లా చూడవచ్చు? అది ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే మాకు 40% ఓట్ షేరింగ్ ఉంది. అదేవిధంగా వైసీపీ బొత్స సత్యనారాయణ గారు చెప్పిన విషయం ఏంటంటే పాలకపక్షం అదేవిధంగా ప్రతిపక్షం, కాబట్టి ఇక్కడ రెండే ఉన్నాయి. పాలకపక్షంలో టీడీపీ జనసేన కూటమి ఉంది, ప్రతిపక్షంలో వైసీపీ పార్టీ ఉంది. కాబట్టి మాకు ఓట్ షేరింగ్ అనేది 40% ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఇక్కడ ఏంటంటే లీగల్గా కావచ్చు, లేదంటే చట్టసభలో ఎలా ఉంటుందంటే ఎవరికైతే సీట్స్ ఉంటాయో ఆ సీట్ని బట్టే మనకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఓట్ షేరింగ్ బట్టి ఎవరు గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ గెలిచినప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీ చాలా ఓట్స్ వచ్చాయి, కానీ అట్లా సీట్గా కన్వర్ట్ చేయలేదు. ఇప్పుడు మనకి అమెరికా ఎలక్షన్స్లో అయితే మాత్రం ఓట్ షేరింగ్ బట్టి సీట్లుగా డివైడ్ చేస్తారు. ఇక్కడ అలా కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మాకు 21 స్థానాలు వచ్చాయి, వైసీపీకి 11 స్థానాలు వచ్చాయి, కాబట్టి నెక్స్ట్ ప్లేస్లో మేము ఉన్నాము అనే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి నాకున్న అవగాహన ప్రకారం ఏం చెప్తున్నానంటే ఒక పొలిటికల్ అనలిస్ట్గా ప్రతిపక్ష హోదా అనేది జనసేన పార్టీ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఈ సెషన్స్ కాకపోయినా సరే నెక్స్ట్ సెషన్స్ అయినా సరే ఖచ్చితంగా జనసేన పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఇంకో విషయం అన్న, ఇప్పుడు అసెంబ్లీకి పోయిన వాళ్ళంటే ఇప్పుడు ప్రజల సమస్యల గురించి కానీ వాటికి అంటే ఇచ్చిన హామీలు అంతా ఇలాంటి వాటి గురించి మాట్లాడాలి, కానీ అక్కడికి వెళ్ళి కూడా ఈ విధంగా ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడడం కరెక్టే అంటారా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే యాక్చువల్గా ప్రతిపక్ష హోదా అడుగుతారు. ఇప్పుడు కేంద్రంలో కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి ప్రతిపక్ష హోదా లేనప్పుడు వీళ్ళు కూడా కేంద్రంలో అప్పుడు నరేంద్ర మోడీ గారిని కావచ్చు, బీజేపీ ప్రభుత్వం గారిని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా అడగడం వైసీపీ పార్టీ యొక్క రైట్స్. ఆ రైట్స్ అనేది ఉన్నాయా లేవా అనేది డిసైడ్ చేసే స్పీకర్. ఒకవేళ స్పీకర్ వైసీపీ పార్టీ యొక్క రైట్స్ని వైలేట్ చేసినట్లయితే మాత్రం దాన్ని హైకోర్టులో అప్పీల్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ పార్టీ వాళ్ళు ఆల్రెడీ హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టు ఏదైనా స్పీకర్ గారికి డైరెక్షన్ ఇచ్చినట్లయితే మాత్రం ఆ డైరెక్షన్లో వైసీపీ పార్టీ యొక్క రైట్స్ వైలెన్స్ అయ్యి ఉండుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇంకా స్పీకర్ గారు ఏ రకమైన రిప్లై కానీ ఇటు వైసీపీ పార్టీకి కానీ అటు హైకోర్టుకి కానీ ఇవ్వలేదు. కాబట్టి ఆ కోర్టు డిసిషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా డిసిషన్ అనేది స్పీకర్ హ్యాండ్ ఓవర్లో మాత్రమే ఉంటుంది. అది పూర్తిగా వాళ్ళే సుప్రీం అక్కడ. సో వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదా అడగడం అనేది తప్పు కాదు, 80% తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క రైట్స్ అంటే వాళ్ళకు ఫీలింగ్ అంటే ఎక్కువ టైం ఉంటే ప్రజల తరపున మేము ప్రశ్నిస్తామని అనుకోవడం తప్పలేదు. అది అందులో ఉంటే మాత్రం ఖచ్చితంగా స్పీకర్ గారు ఇస్తారు, లేకపోతే ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్తారు. స్పీకర్ ఒకవేళ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ పార్టీ వాళ్ళకి అనిపించినా దాన్ని హైకోర్టులో పిట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ గారు హైకోర్టు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదాని నెక్స్ట్ మాకే వస్తుందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. సో ఫ్యూచర్లో అంటే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ మరి జనసేన టీడీపీ విడిపోయే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? అలా అనుకోను నేను. ఎందుకంటే గతంలో కూడా మనకి ఏదైతే మన కాకినాడ పోర్టు అంశం ఒకటి, అదేవిధంగా తిరుపతి లడ్డు అంశం ఒకటి, ఈ 2 అంశాల మీద నేను మాట్లాడినప్పుడు కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్ గారే ప్రతిపక్షం, పవన్ కళ్యాణ్ గారే ప్రతిపక్షం. 2 ప్రభుత్వ పక్షం, పాలకపక్షం, ప్రతిపక్షం 2 కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు. అంటే ఒక స్ట్రాటజీ ప్రకారమే పవన్